రేవంత్ రెడ్డి ముందు ప్రకటిస్తున్నాం. అర్జెంటుగా మర్డర్ కేసు నమోదు చేసి అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయండి, వాళ్ళకి నష్టపరిహారం చెల్లించండి, ఇమీడియట్ గా ఈ కేసు నమోదు చేయాలని కోరుతున్నాం. ఇది జరగకపోతే ఈ శవాన్ని పెట్టుకొని ఎన్ని రోజులైనా ఇక్కడ కూర్చుంటాం. నేను రోడ్డు మీదకి పోలేదయ్యా, జర్నలిస్ట్కి చెప్తున్నా, నేను రోడ్డు మీదకి పోలే, లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేయలే, ఎవరిని డిస్టర్బెన్స్ చేయలే, పోలీసులు ప్రశాంతంగా మీరు అక్కడ కూర్చోండి అన్న. నేను రోడ్డు మీదకి పోతే హింస జరిగే పరిస్థితి తీసుకొచ్చారు అక్కడ, అందుకని నేనే విత్డ్రా చేసుకొని ఇక్కడ కూర్చున్నాను. ఎన్ని రోజులైనా మేము ఇక్కడే కూర్చుంటాం, అవసరమైతే కోదాడ పట్టణాన్ని కూడా బంద్ చేస్తాం త్వరలో. మా మీద కొందరు కుట్రలు చేస్తున్నారు, న్యాయోచితంగా పోరాడేటువంటి మనుషుల మీద కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలని అగండయ్యా, అగండమ్మా, కాస్త ఈ కుట్రలన్నీ గమనించాలని పోలీసుల్ని, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుని, కలెక్టర్ని నేను ఇక్కడి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా. అయ్యా, రాజ్యాంగం ఇచ్చిన ప్రకారం శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా బాధితుడి యొక్క తల్లి ఉద్యమపరంగా మేము ఈ కాలనీ వాసులందరితో ఒక అన్యాయంగా జరిగినటువంటి చావు పట్ల మేము నిరసన ప్రకటిస్తున్నాం. మా డిమాండ్లు పరిష్కరించే వరకు మాకు రక్షణ కల్పించండి అని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా. రెండు చేతులతో మాకు రక్షణ కల్పించండి. కస్టోడియల్ డెత్ అంటే ఎవరిది బాధ్యత? ఇన్ కస్టడీ, ఇన్ పోలీస్ కంట్రోల్లో ఉండగా ఎట్లా చనిపోయాడు? ఎవరు బాధ్యుడు అవుతాడు? హెల్త్ బాగలేనప్పుడు, ఆరోగ్యం బాగలేనప్పుడు, అతను బలహీనంగా ఉన్నప్పుడు, అయ్యా నేను తర్వాత వస్తాయా ఇంటికి వచ్చి అని అన్నప్పుడు ఏ విధంగా రిమాండ్ చేసిండు అతనికి? ఆ హెల్త్ రిపోర్ట్ ఏది? అది బయటికి రావాలి. ఏడు మనోడేడు వాళ్ళన్న